183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తెలంగాణ సీఎం కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక, పార్లమెంటు ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో రేవంత్ చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ పీఏసీ చేసిన తీర్మానాన్ని హైకమాండ్కు సీఎం అందించనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ను రేవంత్ కోరినట్టు తెలుస్తోంది. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కోసం దేశ రాజధాని ఢిల్లీలో అధికారిక నివాసం సిద్ధమైంది. తుగ్లక్ రోడ్ 23లోని అధికారిక నివాసానికి చిన్న చిన్న మరమ్మతులు చేసి పూర్తిగా సిద్ధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ను తొలగించి దాని స్థానంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రేవంత్ రెడ్డి పేరుతో నేమ్ ప్లేట్ ఏర్పాటు చేశారు. రేవంత్ కు కేటాయించిన ఈ ఇంట్లో కేసీఆర్ దాదాపు 20 సంవత్సరాల పాటు ఉన్నారు. 2004లో కేంద్ర మంత్రి హోదాలో కేసీఆర్ ఈ ఇంటికి మారారు. ఆ తర్వాత ఉద్యమ నేత, సీఎంగా ఈ ఇంటిని కొనసాగించారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఖాళీ చేయక తప్పలేదు. కేసీఆర్ కు సంబంధించిన వస్తువులను ఆ ఇంటి నుంచి ఇటీవలే అధికారులు తరలించారు. కాగా నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఇదే ఇంట్లో దిగుతారా లేదా అనే విషయంలో ఇంకా ఓ స్పష్టత అయితే రాలేదు.